ఓం శ్రీ గురుభ్యో నమః. రసవాదులకు, నా శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారము. చాలా రోజులైంది మిత్రులారా వీడియో చేసి. వీడియో చేయకపోవడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి. అవన్నీ ప్రస్తావించదలుచుకోలేదు. ఈరోజు మీకు కల్లుప్పు కట్టు గురించి చూపించదలుచుకున్నాను మిత్రులారా. అనేక విధాలుగా కట్టవచ్చు, అందులో ఇదొకటి. ఎందుకో ఒకసారి వీడియో పెట్టాలనిపించి వీడియో పెడుతున్నాను. పెద్దగా కష్టపడక్కర్లేదు మిత్రులారా, చాలా తేలికలోనే అయిపోతుంది. మోసలో పెట్టి అలా కొంచెం సేపు, ఎక్కువ కూడా అక్కర్లేదు, కొంచెం సేపు బ్లోయర్లో ఊదితే చక్కగా కరిగి మంచి నీళ్ళలాగా తయారవుతుంది. మీకు చూపిస్తాను. ఇది ఓ దాని సాయంతో కట్టాను మిత్రులారా. అది ఏమిటనేది నెక్స్ట్ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. ఇందులో నేను ఏ మూలికలు కూడా వాడలేదు. మూలికలు అయితే కాదు మిత్రులారా, అది ఉప్పును కట్టి అందులో ఎంచి ఎగిరిపోతుంది, అందులో నిలబడదు. కేవలం ఉప్పు మాత్రమే నిలబడుతుంది. అనేక పద్ధతులు ఉన్నాయి కట్టుకోవడానికి, అందులో ఇది ఒకటి. చూసారా, అట్లా మంచినీళ్ళులాగా చక్కగా కరిగిపోతుంది కల్లుప్పు. రెండే 2 నిమిషాల్లో కరిగిపోతుంది మిత్రులారా మోసలో. ఇదిగోండి, రాతి కల్వంలో కూడా పోస్తున్నాను, గాడిరాయిలో కొంచెం ఎక్కువైంది. ఈ పనులన్నీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మిత్రులారా. అది కనుక పొరపాటున చర్మం మీద పడితే కనుక తోలు ఊడిపోతుంది, బొబ్బలు వచ్చేస్తుంది, అదో బాధ మళ్ళీ. కనుక ఇటువంటి పనులు చేసుకునేవారు గురువుల సమక్షంలో చేసుకోవాలి, గురువుల ద్వారా తెలుసుకోవాలి. చూసారా, అట్లాగా గాడిరాయిలో పోసి బెట్టు పోసాను. చక్కగా అలాగా కొద్దిగా లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉంది కదా, అది రెండోసారి కరుక్కున్నప్పుడు ఆ యొక్క ఎల్లోయిష్ షేడ్ పోతుంది, తేట తెల్లగా స్వచ్ఛంగా వస్తుంది. మీకు తూకం అయితే తగ్గదు మిత్రులారా. చక్కగా మీకు దీని మీద ఏదైనా పనులు తెలిస్తే ముందుకు వెళ్ళండి. దేంతో కట్టాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు సవివరంగా తెలియజేస్తాను. అదిగోండి, ఎలా కాలువలో పోసింది కూడా చక్కగా అట్లాగా కలుపే మిత్రులారా. ఓకే, మీ రసవాదం కుమారస్వామి.